అండ్ టీమ్. యా, ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఆన్ టేక్ దిస్. ఎస్. యాక్చువల్ గా ఇండియా నుంచి 2 అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురుగారు కూడా నీ జీవితంలోకి 2 అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర కాఫీ. ఏ యూ బేబీ, ఐ లవ్ యు. కమ్ కొట్టింది ఇటువైపు. హడావిల్లో అర్థం కాలేదు మేడం. ఏయ్, ఎవడ్రా ఎదవా? అంటే అతని కాదండి అంది. మాకు తెలియదు మరి ఇక్కడ ఎదవెవడో. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా, మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది, మన క్యారెక్టర్ మార్చేద్దాం. మేడం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. చిత్ర అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి. ఐ లవ్ యూ అని కాదు. అట్నే పదండి పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే, నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు అంటున్నా. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్. అక్క, యు గాట్ ఇట్. ఇదేదో కోతి పేరులా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా, పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు. నీళ్ళకంటే చెప్పారులే. సరే ఉండు బేబే, నువ్వు అమెరికాలో మాత్రం నల్లోళ్ళకి దగ్గరగా అస్సలు తిరక్కండి. అవునా? బేబే, నువ్వు పూర్వ జన్మలో గుండు చూడు అనుకుంటా. గాలి భలే తీస్తున్నావే. ఏందా గుడ్లు చూపు. వెళ్దాం బా. Excuse me. Yes, ma'am. How may I assist you? I need to know the details about the lakeside murder of an Indian. Do you have details, like when it happened or which lake? No. In that case, we can't help you. We don't share those details. If you want any clarification, there is an Indian breed officer here. He may help you. చిత్ర ఏమన్నారు పోలీసులు? ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు. నా ప్రయత్నం నేను మొదలు పెడతాను. చిత్ర, ఏమేం చిత్ర? ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది. బాధగా ఉందా? భయంగా ఉంది. గెలుపు కోసం 7 సముద్రాలు దాటొచ్చాను. అయినా ఒడ్డుకు చేరలేకపోతున్నానేమోనని. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడలోడాన్ని వాగేదానివి ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్ము నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదురా. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబే, నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ. నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా. చిపోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా ఇస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవ బేబే. రే ఎదవసల్లాపి మ్యాటర్ కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేనేనా? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు కుంజక్కో కుంజక్కో డోంట్ వరీ కుంజక్కో. అరే రే బుడబక్కల మకవాడా, కొంత తప్పుకుంటే నేను కూడా ఆర్డర్ ఇస్తాను రా. ఏమన్నా ఇప్పుడేదో అన్నావు? ఏంటి నువ్వు తెలుగా భయ్యా? ఒక తెలుగు తిట్టి తిని ఎన్నాళ్ళు అయింది భయ్యా. మళ్ళీ తిట్టావు భయ్యా. తెలుగు తిట్లంటే ఇష్టం అనుకుంటే బలి తిట్టావని కదరా. వెల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకుని ఫోజులు ఇచ్చే ఎదవా. మటన్ షాప్ కెళ్ళి మిఠాయిలు అడిగే మడ్డల మకవాడా. అత్త పేరు బాబు. అబ్బా జిలాప కోడిగా. ఏందిరా, చేతికి ఉంగరాలేంది, బ్రాస్లెట్ లేంది, మెల్లో చైన్ లేంది, ఎలిగిపోతున్నావు కదరా. అయ్యా ఏం చేస్తావురా నాయనా ఇక్కడ నువ్వా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాయనా. కన్స్ట్రక్షన్ ఫీల్డా? ఏమేమి కడతావు, ఎన్ని కడతావు? ఇయర్లీ 1500 పైన కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్లు ఏంటి జీ, ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే ఇంతకి నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులరా. ఏంటా సమాధులా? సమాధులే. నీ బుజ్జి బుజ్జి నెల్లూరు మకమాడా. నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే శవాల్ ఇంజనీర్ రా నువ్వు. ఆశ్చర్యపోయావు కదా. ఇటు చూడు, ఒంటి సమాధి, జంట సమాధి, పంటి సమాధి,
అంటే పల డాక్టర్ వదిలే. ఓ స్మైలీ సమాధి, విమానం సమాధి. ఒరే ఆగరా, విమాన ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం షార్పుకున్నావునా? ఏ ఊరన్నా మందే? మందా నెల్లూరుకి అంబిడి కదా. అవునా? ఆ. మంద నెల్లూరుకి ఎమ్మడ కదా. ఒరే ఒరే, నీది అంబిడి నా ఎంబిడి నీ పాసుకోలా. ఇంతకి నీ పేరేంజీ? కనకాంబరం జీ. కనక కనకాంబరమా? అదేం పేర్లా? అదేదో పూ పేర్లా ఉంది. నీ పేరేంటో? కొంచెం కప్పప్పన్. అదేందబ్బా ఎర్రి పూ పేరులా ఉంది. ఏందోనబ్బా పేరు చెప్పుకొని అందరూ అదే మాట అంటారా? ఫిష్ వాల్యూ. ఇది నా బిజినెస్ కార్డు, దీంట్లో నెంబర్ ఫోన్ చేయి. బాగా ఎర్రి పువ్వు. ఇదిగో బేబీ, ఆడి ఫోన్ నెంబర్ నా కార్డు ఉంది, ఆడిది ఇప్పుడే మాట్లాడేస్తా. హలో హలో, ఒరే కనకాంబరమా, ఆడో పూ పేరు పెట్టుకున్నా లేబ్బా. ఎవరా? అదేరా, నిన్ను బుడబొక్కల మొక్కవాడా అని తెలుగు తిట్టి తిట్టాను కదా. కొంచెం ఓహో రే నువ్వా? ఈడో ఎర్రి పూ పేరు పెట్టుకున్నాలే. అబ్బా పోబ్బా, నువ్వు మరీ చిలిపివి. అది సరే గాని నీతో చిన్న పని పడింది, నిన్ను ఎక్కడ కలవమంటావు? ఏం కావాలి? బండబడా. ఊరే నీ మాట్లాడితే బండబడ అని ప్రతిదానికి సమాధి కడతావేంట్రా నీ ముఖం మండ. అది వేరే విషయం, ఎక్కడ కలవాలో చెప్పాస్. సైడ్కి వచ్చే. సైటా? అదాడా? ఓరి కనకాంబరం పువ్వో, యాడున్నావురా అయ్యా? ఇటు సైట్ అన్నాడు. ఓరి కనకాంబరమో, మేరీ ఎత్త సారీ ఎత్త. అమ్మో ఏంది వెళ్ళింది, గాలి కూడా కొడుతుందిగా. సైట్ సైట్ ఇదేం సైట్ రా నీ సమాధి గట్ట. భయపెడతావేట్రా తపేల మకోడా అని. అది సరే, ఇక్కడ చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు కావాలంటే ఎలా? అదే, అది చాలా కాన్ఫిడెన్షియల్. ఆ డీటెయిల్స్ అమెరికన్ సిమెట్రికల్ అసోసియేషన్ లోనే ఉంటాయి. అవునా? నార్మల్ గా డీటెయిల్స్ తీసుకోవడం చాలా కష్టం. ఇంకేమన్నాడు చేస్తాను. ఈ నెట్టా పడగొట్టాలి ఐడియా. అయితే సాయంత్రం పబ్ లో సమాధం వస్తావా? జంటగానా? ఆ. ఇప్పుడు చెప్పక్క. అక్క, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానక్క. ఆ అమెరికన్ సిమెట్రిక్ అసోసియేషన్ డీటెయిల్స్ నేను తీసుకొస్తానక్క నీకు. ఇదిగో, డెలివరీలో చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు అన్ని ఇందులో ఉంటాయి. మరి ఇందులో కొంతమంది ఫొటోస్ లేవు. ఆ ఫోటోలు లేని వాళ్ళ అడ్రస్కి వెళ్దాం, వాళ్ళ ఫోటోలు చూద్దాం, ఏదో క్లూ దొరకచ్చు కదా. చిత్ర, ఇలా ఎన్నని వెతుకుతాం? కనకాంబరం తెచ్చిన లిస్ట్ లో అతని సమాధి ఉండాలని రూలు లేదు. ఒకవేళ అది మర్డరే అయితే రిజిస్టర్ చేసి క్రీమియేషన్ చేయాలని లేదు. ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా బాడీని పాతిపెట్టి ఉండొచ్చు కదా. అసలు అతను ఈ స్టేట్ వాడే అయ్యుండకపోవచ్చు కదా. లేక్ సైడ్ మర్డర్ జరిగితే ఖచ్చితంగా పోలీస్ రిజిస్టర్ లో ఉంటుంది. అంటే నువ్వు వెతికే ఆ లేక్ ఒక ప్లేస్ కాదు, ఒక ముఖ్యమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా నిజాలు మాట్లాడుతుంది. చిత్ర, ఇప్పటి వరకు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో అని ఆలోచించకుండానే నీతో ట్రావెల్ చేశాను. కానీ ఇప్పుడే నిన్ను నమ్మి అనవసరంగా ఇంత దూరం వచ్చానేమో అనిపిస్తుంది. మనం ఇండియా వెళ్ళిపోదాం చిత్ర. నేను రాను. ఆ దేశానికి వచ్చి పిచ్చిదాన్ని అనిపించుకోవడం కన్నా నేను నమ్మేదాన్ని వెతికి వెతికి ఇక్కడే పిచ్చిదాన్ని అయిపోయినా పర్వాలేదు. చిత్ర, ఇదిగో బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా. నీడల ఫాలో అవ్వకు, జాగ్రత్తగా ఫాలో అవ్వు. అది కొంచెం తేడా. తేడానా? అంటే దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అదేంటి ఏదో ఇంటికొచ్చి పోతుంటాడు అన్నంత క్యాజువల్ గా చెప్పావు? అంటే చిత్ర స్పిరిట్ పర్సనాలిటీ? స్ప్లిట్ పర్సనాలిటీ రా. మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం? అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న గురకొస్తుంది. అమ్మో, నాకు ఇక్కడ వణుకొస్తుంది బాబాయ్.